డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి విచారణ ప్రారంభమైంది. ఎక్సైజ్ ఆఫీసులోని 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో చార్మి విచారణ కొనసాగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి నేరుగా విచారణకు హాజరైన చార్మి బౌన్సర్లను వెంటేసుకొని ఆఫీసుకు వచ్చారు. చార్మితో పాటు వచ్చిన బౌన్సర్లను బయటే నిలిపివేశారు పోలీసులు. చార్మిని సాక్షిగా మాత్రమే పిలిచామని చెబుతున్న సిట్ అధికారులు ఆ మేరకు క్వశ్చన్ను సిద్ధం చేశారు. కెల్విన్తో సంబంధాలతో పాటు సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారనే దానిపై చార్మిని విచారిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న చార్మి సిట్ అధికారులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చార్మిని విచారించేందుకు సిట్కు అనుమతినిచ్చింది హైకోర్టు. మరికొన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని భావిస్తే రేపు కూడా పిలిచే అవకాశం ఉంది. బ్లడ్ శాంపిల్స్ సేకరించే విషయంలో చార్మి అనుమానాలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం సూచనల మేరకు ఆమె అనుమతిస్తేనే రక్త నమూనాలు సేకరిస్తారు. చార్మి ఎంక్వైరీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, చార్మి విచారణ ఎన్ని గంటలకు మొదలైంది? ఏ అంశాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది? వరప్రసాద్, 12 మంది నోటీసులు అందుకున్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళలో ఇవాళ ఏడో వ్యక్తిగా చార్మి విచారణకు హాజరు కావడం జరిగింది. ఆమె 9:40 ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకుంది. ఉదయం మాత్రం ఆమె 6:40 జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆమె కార్యాలయం నుండి బయలుదేరడం జరిగింది. అక్కడి నుండి నేరుగా ఆమె ఇంటికి వెళ్తుందని భావించినప్పటికీ అక్కడి నుండి ఆమె మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆమెకు సంబంధించిన న్యాయవాదితోటి మాట్లాడిన తర్వాత నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అప్పటికే సిట్ కార్యాలయం వద్ద ఆమెకు సంబంధించిన బౌన్సర్లు ఉండడంతో అందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది. సరిగ్గా 9:40 సిట్ కార్యాలయానికి వచ్చిన చార్మి నేరుగా 5వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ 10:30 అంటే కొద్దిసేపటి క్రితమే విచారణ కూడా ప్రారంభం కాబోయింది. చార్మి ఇప్పటికే కోర్టులో కూడా ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసి ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది. ఇందులో తనను మహిళా అధికారుల చేత విచారింప చేయించాలని కూడా ఆమె కోరడంతో ఇన్స్పెక్టర్ ధనలక్ష్మిని కూడా పిలిపించడం జరిగింది. మొత్తం 4 సభ్యుల బృందం ప్రస్తుతం చార్మిని విచారిస్తుంది. ప్రధానంగా క్యాల్విన్కి సంబంధించిన ఫోన్లో లభించిన వాట్సాప్కు చెందిన చాటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారు 1000కి పైగా ఇద్దరి మధ్య చాటింగ్ జరిగిన వాటిని ఆధారాలు సేకరించడం జరిగింది. వాటిని ఇప్పుడు చార్మి ముందు ఉంచబోతున్నారు. ఆ చాటింగ్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, అందులో ఉన్న అనుమానాలు ఏంటివి, ఆ అనుమానాలను అన్నిటిని కూడా నివృత్తి చేసుకునే దిశగా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఆమెను విచారిస్తున్నారు. అలాగే క్యాల్విన్కి సంబంధించిన ఫోన్లో కూడా చార్మికి సంబంధించిన మొబైల్ నెంబర్ని చార్మి దాదాన్ని ఫీడ్ చేసుకోవడం, అంటే ఎంతో క్లోజ్గా ఉంటే తప్ప ఆ విధంగా నెంబర్ని సేవ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అలాగే 1000కి పైగా కూడా వీళ్ళు చాటింగ్ చేశారంటే ఇద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందనేది కూడా ఈ దర్యాప్తులో విచారిస్తున్నారు. ఎందుకంటే ఆమె నేరుగా క్యాల్విన్కి సంబంధించిన డ్రగ్స్ దాంట్లోనే ఉందా లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రధానంగా పూరి జగన్నాథ్కు సంబంధించిన అంశంపైనే ఎక్కువగా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టబోతున్నారు. ఎందుకంటే క్యాల్విన్కి సంబంధించిన అంశము ఇటు పూరి జగన్నాథ్కు సంబంధించిన అంశంలో ఇప్పటికే శ్యామ్ కే నాయుడు కావచ్చు, నిన్న విచారణకు హాజరైన ఆర్ట్ డైరెక్టర్ చిన్న కావచ్చు, వీళ్ళు కేవలం ఎవిడెన్స్గానే ఉన్నారు. ఎందుకంటే క్యాల్విన్ ఎవరైనా సరే ఒకవేళ మాదక ద్రవ్యాన్ని కావాలని పంపిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ఫీని తీసుకొని ఎవరైతే వాటిని కావాలన్నారో ఆ వ్యక్తికి వాట్సాప్ ద్వారా పంపించి వచ్చిన వ్యక్తి ఇతనైనా కాదా అనేది అతను నిర్ధారించుకునేవాడు. ఆ తర్వాతనే తన దగ్గర ఉన్న మాదక ద్రవ్యాలని ఆ వ్యక్తులకు ఇచ్చేవారు. ఈ విధంగానే చార్మి క్యాల్విన్కి దగ్గరికి వచ్చిందా లేకపోతే నేరుగా చార్మిని తీసుకుందా అన్న దానికి సంబంధించి కూడా విచారించబోతున్నారు. ప్రధానంగా ఈ చాటింగ్కి సంబంధించిన అంశాలలోనే ఎక్కువగా ఈ విచారణ కూడా కొనసాగబోతుంది. అలాగే చార్మి నేరుగా మాదక ద్రవ్యాలను తీసుకొని పూరి జగన్నాథ్కు అందజేసిందా లేకపోతే ఇతరులకు ఎవరికైనా అందజేసిందా, క్యాల్విన్కి సంబంధించి ఏ విధంగా ఈమెకు పరిచయం ఉంది, ఎందుకు అతనితోటి ఇన్నిసార్లు చాటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది, ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఇన్స్పెక్టర్ ఉన్నారు, మహిళా ఇన్స్పెక్టర్ ఉన్నారు, మహిళా సిబ్బంది ఉన్నారు, అలాగే సిట్కు సంబంధించిన ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 4 ప్రస్తుతం చార్మిని విచారిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన దానికి సంబంధించి అధికారులకు దర్యాప్తులో అంటే నోటీసులు ఇవ్వడానికి ముందు క్యాల్విన్ అరెస్టు తర్వాత చేసిన దర్యాప్తు కావచ్చు,
క్యాల్విన్ని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నప్పుడు అతను చెప్పిన అంశాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వాళ్లకు అధికారులకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు అన్నిటిని కూడా చార్మి దగ్గర నుండి వివరణ కోరే అవకాశం కనబడుతుంది. దర్యాప్తులో చార్మికి లభించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ముందుగా అవన్నిటిని కూడా ఆమెకు పెట్టనున్నారు. ముందుగా మాత్రం 10:30 విచారణ ప్రారంభమైనప్పుడు చార్మి ఏం చెప్పదలుచుకున్నది, మొత్తం ఆమెకు ముందుగానే విషయాలన్నీ తెలుసు కాబట్టి విచారణలో అసలు ఏం చెప్పదలుచుకున్నారు, మీపై వచ్చిన ఆరోపణలు కావచ్చు లేకపోతే ఈ మాదక ద్రవ్యాల కేసులో ఏం చెప్పదలుచుకున్నారన్న దానికి సంబంధించి చార్మి నుండి ముందుగా వివరణ కోరారు. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నుండే అధికారులు ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్లకు లభించిన ఆధారాలు, వాట్సాప్ చాటింగు, ఇతర ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్రస్తుతం చార్మి ముందు నుంచి విచారిస్తున్నారు. ప్రధానంగా మాత్రం క్యాల్విన్కి సంబంధించిన అంశమే ఎక్కువగా విచారణలో చార్మి ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. వరప్రసాద్. రాధాకృష్ణ, హైకోర్టును చార్మి ఆశ్రయించినప్పుడు తన అనుమతితో శాంపిల్స్ సేకరించవచ్చు అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి తన అనుమతి తీసుకుని ఇవాళ బ్లడ్ శాంపిల్స్ కానీ లేకపోతే హెయిర్ కానీ లేదా గోల్డ్ కానీ ఏమైనా సేకరించే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? ఎప్పుడైతే ఈ వరుసగా 6 విచారణలోకి హాజరు కావడం జరిగింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, మిగిలిన ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఇలా వరుసగా విచారణకు హాజరయ్యారు. ఇందులో కేవలం ఒక నవదీప్ తప్ప పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ వీళ్ళ దగ్గర నుండి కూడా శాంపిల్స్ స్వీకరించడం జరిగింది. ఈ వరుసగా శాంపిల్స్ స్వీకరించిన అంశంపైన చార్మి భయాందోళనకు గురి కావడం ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన అనుమతి ఉంటేనే శాంపిల్స్ తీసుకోవాలంటే కూడా ఆమె హైకోర్టు నుండి ఆదేశాలు తీసుకొని రావడం జరిగింది. మరొక వైపు నవదీప్ విచారణకు హాజరైన నవదీప్ మాత్రం ఎక్కడా కూడా తన శాంపిల్స్ ఇవ్వడానికి అతను నిరాకరించాడు. ఆ అంశాన్నే కేసు డైరీలో కూడా తాము రాస్తున్నాం అనేది కూడా డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు అనుమతి మేరకు వీళ్ళు అధికారులు అంటే దర్యాప్తు అధికారులు ఎవరికి వద్దనైతే శాంపిల్స్ సేకరించాలనుకుంటున్నారో వాళ్ళు సేకరించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇవాళ కోర్టు ఆదేశాలు జారీ చేసిన దాంట్లో చార్మికి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఆమె ఒకవేళ అనుమతిస్తేనే ఈ శాంపిల్స్ అనేవి సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆమె నిరాకరిస్తే మాత్రం అధికారులు కూడా తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఆ అంశాన్ని పూర్తిగా కోర్టు ముందు ఉంచుతారు. మళ్ళీ ఒకవేళ కోర్టు కనుక వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేసినా లేకపోతే కోర్టు ముందు శాంపిల్స్కు ఉన్న ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందన్నది కనుక కోర్టు ముందు ఉంచగలిగితే ఎవరెవరైతే ఇప్పుడు శాంపిల్స్ ఇవ్వలేదో వాళ్ళ నుండి తిరిగి తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు చార్మికి సంబంధించిన అంశంలో ఆమె అనుమతిస్తేనే సాయంత్రం 5 గంటల వరకు ఈమెకు ఇప్పటికే విచారించుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ 5 గంటల లోపు ఒకవేళ ఆమె ఒప్పుకుంటే ఆమెకు సంబంధించిన శాంపిల్స్ తీసుకుంటారు, లేదంటే మాత్రం కోర్టు ద్వారా తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. పంజాబీ కుటుంబానికి చెందిన చార్మి ముంబైలో పుట్టి పెరిగింది. 13లో నటించింది చార్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అన్ని భాషలు కలుపుకొని 50కు పైగా చిత్రాల్లో నటించింది చార్మి. నీతోడు కావాలి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి చిత్రంలో నటిస్తూ సమర్పకురాలిగా వ్యవహరించింది చార్మి. పూరి నిర్మించిన బుడ్డా హోగా తెరా బాప్ చిత్రంలో బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది చార్మి. కథానాయికగా అవకాశాలు తగ్గిపోవడంతో చిత్ర నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్తో కలిసి సినిమా నిర్మాణ పనులు చూసుకుంటోంది. ఇటీవలే పూరి కనెక్ట్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది చార్మి. ప్రస్తుతం బాలకృష్ణ పైసా వసూల్ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తోంది.